వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం తెలంగాణ స్టేట్ మేలో జరగబోయేటటువంటి ఎగ్జామినేషన్స్కి మనము ఆల్రెడీ 10 మార్క్స్ క్వశ్చన్స్ వీడియోస్ పెట్టాను, 5 మార్క్స్ క్వశ్చన్స్ వీడియో పెట్టాను, తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వీడియో పెట్టాను. అయితే మనము సపరేట్గా వేరువేరుగా వీడియోలు చేసుకున్నాం. ఇప్పుడు ఆ సెక్షన్స్ మొత్తం కలిపితే అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, ఆ 3 సెక్షన్లను కలిపి ఒకే పేపర్గా మనము ఈ యొక్క గెస్ పేపర్ని ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. అంటే మొత్తం మనకు ఎగ్జామినేషన్లో 47 క్వశ్చన్స్ వస్తాయి సీరియల్గా. ఆ 47 క్వశ్చన్స్ మనకు ఒకే పేపర్లో సెట్ చేసుకొని ఒక గెస్ పేపర్గా ఈ వీడియోలో మనం తయారు చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఈ గెస్ పేపర్ అనేటువంటిది యాన్యువల్ ఎగ్జామినేషన్లో రేపు మేలో జరగబోయేటటువంటి ఎగ్జామినేషన్స్లో మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ గెస్ పేపర్లో అది 10 మార్క్స్ ఉంటాయి, 5 మార్క్స్ ఉంటాయి, ఒకే పేపర్లో 2 మార్క్స్ కూడా ఉంటాయి. సో మరి ఆ క్వశ్చన్స్ ఏమిటి, ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అంటే కొంచెం చిన్న చిన్న మార్పులు చేశాను. మ్యాక్సిమం అదే స్ట్రక్చర్ ఉంటుంది, పెద్దగా మార్పు ఏమీ లేదు. కానీ చిన్న చిన్న మార్పులతో మళ్ళీ గెస్ పేపర్, మోడల్ పేపర్ కాదు గెస్ పేపర్. మోడల్ అంటేనే ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి అని చెప్పడం, ఎంత టైము అనేటటువంటిది మోడల్ పేపర్ కిందకి వస్తుంది. ఇక్కడ గెస్ పేపర్ ఇచ్చాను నేను. ఈ గెస్ పేపర్లు కనుక మీరు చదివితే ఇక మీకు వేరే పేపర్ ఏది అవసరం లేదు, మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఈ క్వశ్చన్ను మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మీకు 99 మార్కుల కోసం ఈ పేపర్ను తయారు చేశాను. రేపు మేలో ఈ పేపర్ను చదువుకొని వెళ్ళండి. 5 మార్క్స్, 2 మార్క్స్, 10 మార్క్స్ మొత్తం అన్నీ కలిపి ఒకే దగ్గర పెట్టేశాను గెస్ పేపర్గా. ఆ పేపర్ని ఒకసారి చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, సో ఆ క్వశ్చన్స్ ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం గెస్ పేపర్ 2021. టైం మీకు 3 అవర్స్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి. ఇది ఓన్లీ ఈ సంవత్సరం వరకు మాత్రమేనండి. ఈ సంవత్సరం ఒకవేళ ఫెయిల్ అయితే నా సప్లిమెంటరీ మాత్రమే, అడ్వాన్స్ సప్లిమెంటరీ మాత్రమే పనికి వస్తుంది. నెక్స్ట్ ఇయర్కి ఇది పనికిరాదు. అంటే క్వశ్చన్స్ అవే ఉంటాయి దాదాపుగా. మోడల్ పనికిరాదు, మోడల్ మళ్ళీ చేంజ్ చేస్తాడు. ఇది ఓన్లీ కరోనా మోడల్. కాబట్టి క్వశ్చన్స్ ఎలా ఏమిటి అనేది ఒకసారి చూస్తే ఫస్ట్ సెక్షన్లో మీకు ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటున్నాడు. ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఆల్రెడీ ఇంతమందికి మోడల్ కూడా చెప్పాను. 6 క్వశ్చన్స్ ఇస్తాడు. 6 క్వశ్చన్స్లో మనము 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 6 క్వశ్చన్స్ ఇస్తే ఇందులో 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఆ 6 క్వశ్చన్స్ ఏమిస్తాడు, ఇవే క్వశ్చన్లు అండి, ఇక వేరే ఏమి మార్చాల్సిన అవసరం మీకు లేదు. ఇంకో క్వశ్చన్ మీరు అనుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ 6 క్వశ్చన్స్ చాలు మీకు. ఓకేనా? సో ఆ 6 క్వశ్చన్స్ ఒకసారి మీరు చూడండి జాగ్రత్తగా. ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్. Analyze critically the characteristics of developing economies with special reference to India. ఇది ఫస్ట్ క్వశ్చన్, డెఫినెట్ క్వశ్చన్ అండ్ గన్ షాట్ క్వశ్చన్. ఎగ్జామినేషన్లో చాలాసార్లు ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడిగాడు. మళ్ళీసారి కూడా ఇదే క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇందులో 13 పాయింట్స్ ఉన్నాయి. 13 పాయింట్స్ అంటే మీకు ఇక్కడ క్వశ్చన్ సేమ్ ఇలాగే అడిగాడు అనుకోండి, 13 పాయింట్స్ రాయాలండి. మీరు 10 మార్క్స్ క్వశ్చన్ కదా ఓన్లీ 10 రాస్తా అంటే కుదరదు. ఏమంటాడు, ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా, ఓన్లీ బ్రీఫ్లీ 10 పాయింట్స్ అని మెన్షన్ చేస్తేనే మీరు 10 పాయింట్స్ రాయాలి. లేకుంటే మొత్తం 13 పాయింట్స్ రాయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు కీ పేపర్ చేసేటప్పుడు 13 పాయింట్స్ ఇస్తారు వాళ్ళు. అప్పుడు 13 పాయింట్స్ లేకపోతే కొంతమంది పోనీలే అని వదిలేస్తారు, 10 పాయింట్స్ ఉన్నాయి కదా అని. కొంతమంది ఏం చేస్తారు, 13 పాయింట్స్ ఉండాలి కదా అన్నాడు రీజన్గా ఆలోచించాడు అనుకోండి, రీజనబుల్గా, అప్పుడు మార్కులు తగ్గిపోతాయి. అందుకని ఈ ఎక్స్ప్లెనేషన్లో జాగ్రత్తగా చెప్తాను, క్వశ్చన్స్ అన్నీ వివరంగా వినండి. ఖచ్చితంగా 13 పాయింట్స్ ఉండాల్సిందే. మీకు హెడ్డింగ్లో మాత్రం 10 పాయింట్స్ రాయండి అని మాత్రమే 10 పాయింట్స్ రాయండి, లేకపోతే 13 పాయింట్స్ రాయాల్సిందే. ఇది గన్ షాట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ఒక క్వశ్చన్. ఓకే, ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్గా ఇది ఎగ్జామినేషన్లో దిగుతుంది. క్లియర్? దెన్ వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా? ఇది కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెంబర్ ఆఫ్ టైం ఈ క్వశ్చన్ రిపీట్ అయింది, మళ్ళీసారి కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా.
ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఓన్లీ కాజెస్ అడుగుతున్నాడు అంతే, కాజెస్ వరకే రాయండి, మిగిలిన అవసరం లేదు. ఓకే, క్లియర్. సెకండ్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ పావర్టీ ఇన్ ఇండియా. ఇంతకు ముందే అనుకున్నాం మనం, ఖచ్చితంగా పావర్టీ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. పావర్టీ మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు ఖచ్చితంగా. అందుకని మీరు పావర్టీ క్వశ్చన్ని కాన్సన్ట్రేషన్ చేయండి. టైప్స్ ఆఫ్ పావర్టీ లేదు, కానీ పావర్టీ కాజెస్ ఉంది, రెమెడియల్ మెజర్స్ ఉన్నాయి. 30% డివిజన్ అయితే తీసేయలేదు, అందుకని ఇక్కడ మీకు దీన్ని మనం కాన్సన్ట్రేషన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ పావర్టీ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియా. సో ఈ క్వశ్చన్ చూడండి, చాలామందికి క్వశ్చన్కి డౌట్ ఉంటుంది. ఏమని, మీకు మెటీరియల్ కానీ లేదా టెక్స్ట్లో కానీ క్వశ్చన్ కలిపి అడుగుతాడు, కలిపి ఉంటుంది. ఏమని, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియా. ఇక్కడ ఓన్లీ ఏమడిగాడు, కాజెస్ మాత్రమే అడిగాడు. మీరు కాజెస్ మాత్రమే రాయాలి, మెజర్స్ జోలికి వెళ్ళదు. ఒకవేళ క్వశ్చన్స్లో మీకు కాజెస్ అండ్ మెజర్స్ అడిగితేనే కాజెస్ మెజర్స్ రాయాలి, లేకుంటే అవసరం లేదు. లేదు క్వశ్చన్ ఇలా కాకుండా ఎక్స్ప్లెయిన్ ద రెమెడియల్ మెజర్స్ ఫర్ ఇంక్రీజ్ ద అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అన్నాడు అనుకో, సపోజ్, అవే రాయండి, కాజెస్ అవసరం లేదు. అంటే క్వశ్చన్ టు ఆన్సర్ అంటే అదే, ఏమడిగాడు, కాజెస్ అడిగాడు, కాజెస్ మాత్రమే రాయాలి, మెజర్స్ రాయాలి. మెటీరియల్లో కలిసి ఉండని, టెక్స్ట్ బుక్లో కలిపి ఉండని, ఎలా ఉండని, కానీ క్వశ్చన్ అడిగిన క్వశ్చన్కు మాత్రమే మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. చాలామందికి క్లారిటీ లేదు, పిల్లలు చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ 2 రాయాలా, 1 రాయాలా అని చాలామంది పిల్లలు డౌట్ పడుతున్నారు. అందుకని మీరు ఇక్కడ ఓన్లీ కాజెసే అడిగాడు, రేపు క్వశ్చన్ పేపర్లో కూడా కాజెసే అడిగాడు అనుకోండి, అదొకటే రాయండి, మిగిలిన వాటి జోలికి వెళ్ళొద్దు. మీరు మెజర్స్ అడిగాడు, మెజర్స్ రాయండి. జోలికి వెళ్ళారు అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు, కానీ టైం సరిపోదు. అడిగింది రాయకుండా ఎక్స్ట్రా రాస్తే ఎందుకు, ఎక్స్ట్రా అవసరం వస్తే నీకు మార్కులు ఎక్కువ వేయడు కదా. అందుకని ఇక్కడ మీకు ఏం అడిగాడో అది మాత్రమే రాయండి. ఇక్కడ కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ అని కాజెస్ మాత్రమే రాసుకోండి. నెక్స్ట్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఇన్ ఇండియా. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఇన్ ఇండియా. 1991 పాలసీ రెజల్యూషన్ మీకు ఉంది, అది ఆన్సర్. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, అవి కూడా రాయాలి లాస్ట్. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 5th క్వశ్చన్గా అడుగుతాడు. 6th క్వశ్చన్గా మీకు ఇది వచ్చింది, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ తెలంగాణ స్టేట్. మీకు చాలామంది పిల్లలు డౌట్ పడుతున్నారు, ఏమని అంటే, సార్ ఇది చాలా పెద్ద క్వశ్చన్ కదా, ఆన్సర్ చాలా పెద్దగా ఉంది, ఎలా రాయాలి అని చాలామంది పిల్లలు డౌట్ పడుతున్నారు. మీకు ఆన్సర్ కనుక పెద్దది అనిపిస్తే ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే మెయిన్ కవర్ చేసుకుంటూ అన్ని పాయింట్స్ కవర్ చేయండి. మొత్తం రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొత్తం రాస్తే అది 20 మార్కుల క్వశ్చన్ అవుతుంది, 20 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది, అది మీరు రాయలేరు. అందుకని మీరు అన్ని కవర్ చేసుకుంటూ, పాయింట్స్ కవర్ చేసుకుంటూ రాసేయండి, సరిపోతుంది. సో ఒకవేళ వీలుంటే నేను చేసిన అదొకటి మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను, ఒకసారి చూసుకోండి వీలుంటే, టైం దొరికితే. నాకు ఇది డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ అనేది ఒక మోడల్లో చేశాను నేను. ఓన్లీ కొన్ని పాయింట్స్ వచ్చేటట్టుగా, అంటే మొత్తం మ్యాటర్ లేకుండా ఓన్లీ మెయిన్ హెడ్డింగ్స్ అంతా ఒక దగ్గర కలిపి చేసేసాను నేను. అది వీలుంటే కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను నేను, సార్ చూడండి మీరు. సో అది మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇది 6th క్వశ్చన్. ఎగ్జామినేషన్లో మీకు ఇవే క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో కనబడతాయి, దట్స్ ఇట్, ఇంకో ఆలోచన లేదు. ఓకే, సో కాబట్టి ఈ 6 క్వశ్చన్లను మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే 3 క్వశ్చన్లు మీకు ఎగ్జామినేషన్లో వస్తాయి కన్ఫామ్. మీరు ఇక గుర్తుపెట్టేసుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 6 క్వశ్చన్లు మీకు రేపు ఎగ్జామినేషన్లో రాబోతున్నాయి. డెఫినెట్ 6కి 6 క్వశ్చన్లు ఇచ్చేస్తాను, డిట్టో సేమ్ పేపర్ మీకు అలాగే ఉంటుంది మ్యాక్సిమం నాకు తెలిసిన ప్రకారం. ఓకే, సో ఇది గెస్ పేపర్ సెక్షన్ ఏ 10 మార్క్స్ సెక్షన్. ఓకేనా, సో ఇది ఫస్ట్ సెక్షన్. సో చాలా జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్నీ మీరు సైడ్ హెడ్డింగ్స్ అన్ని జాగ్రత్తగా రాసి పెట్టుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సరే, మనకు టైం ఉంటే నీకు సెకండ్ ఇయర్ ఈజీగా పాస్ కావడం ఎలా అని వీడియో పెడతాను, చెప్పాను ఒకసారి మీకు పెడతానని. సో నాకు టైం లేక అది చేయలేదు, చేస్తాను తొందరలో, ఎందుకంటే నాకు ఇవన్నీ చేయాలంటే కొంచెం చాలా టైం పడుతుంది. ఓకే, సో ఇది మీకు 10 మార్క్స్ సెక్షన్, మోస్ట్లీ ఇంపార్టెంట్. ఇవి ప్రాక్టీస్ చేయండి, ఇంకో క్వశ్చన్ జోలికి వెళ్ళకండి, చాలు. మీకు 99 మార్క్స్ కోసం చేసిన పేపర్ ఇది. ఓకే, ట్రస్ట్ మీ, దీస్ ఆర్ ద మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 6 క్వశ్చన్స్ ఫర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం. ఇందులో ఏం మార్పు లేదు, ఇంతకుముందు ఉన్నట్టే యాజ్ ఇట్ ఈస్గా ఉంది. కొన్ని చిన్న మార్పులు చేశాను, అది మీకు తర్వాత కనబడుతుంది మీకు. సో ఇది 10 మార్క్స్ సెక్షన్. నెక్స్ట్ గో టు 5 మార్క్స్ సెక్షన్.
ఇన్ ద 5 మార్క్స్ సెక్షన్ ఆన్సర్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మీకు తెలుసు ఇందులో ఏమడుగుతున్నాడు, డిస్టింగ్విష్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎస్, ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఈ క్వశ్చన్ యాడ్ చేశాడు. డిస్టింగ్విష్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ క్వశ్చన్ చదవండి. అయితే ఇందులో మీకు కూడా ఒక డౌటు, సార్ ఇందులో 11 పాయింట్స్ ఉన్నాయి కదా, మరి 11 పాయింట్స్ అడుగుతాడా అంటే, ఇక్కడ ఓన్లీ మీకు క్వశ్చన్ కనుక ఇది వచ్చింది అనుకోండి, ఇంకా చిన్న ఆన్సర్ ఉంటే దాన్ని వాడుకోండి. ఇంకొకటి ఇక్కడ కూడా ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఈ 10 మార్క్స్ సెక్షన్లో కూడా మీరు ఫస్ట్ మీకు పోగానే ఈ 6 క్వశ్చన్స్ కనబడతాయి. 6 క్వశ్చన్స్ కనబడ్డప్పుడు ఏది పడితే అది గబగబా రాసేయకండి, ముందు సెలెక్ట్ చేసుకోండి. అంటే కొంచెం టఫ్గా ఉంది, మ్యాటర్ ఎక్కువగా ఉండే క్వశ్చన్ల జోలికి వెళ్ళకుండా కొంచెం సింపుల్గా ఈజీగా తక్కువ మ్యాటర్ ఉండేటువంటి క్వశ్చన్లు సెలెక్ట్ చేసుకోండి. 3 క్వశ్చన్లు సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఆ 3 క్వశ్చన్లు సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకుంటే అవి ఈజీగా రాసేయచ్చు. అంతేగాని నాకు ఈ క్వశ్చన్ వచ్చు, ఆ క్వశ్చన్ వచ్చు, అన్ని వచ్చు అని ఎక్కువ మ్యాటర్ ఉన్నది పెద్దగా ఉండేది సెలెక్ట్ చేసుకోకండి. కొంచెం తక్కువ మ్యాటర్ ఉండే, సపోజ్ నీకు 90 ఇండస్ట్రియల్ రెజల్యూషన్ వచ్చు కానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇంకో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. ఈజీగా మ్యాటర్ కొంచెం తక్కువ ఉండే క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. లాజిక్ అర్థమైందా? సో ఆ విధంగా మీరు ఎగ్జామినేషన్లో తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ రాసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఓకే, సేమ్ ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ మీకు 5 మార్క్స్ సెక్షన్లో కూడా అలాగే చూడండి. డిస్టింగ్విష్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నాడు. ఇది 11 పాయింట్స్ ఏముంటాయి. అయితే ఒకవేళ ఇది కాకుండా వేరే నీకు వచ్చిన పాయింట్స్ తక్కువ మ్యాటర్ ఉన్నదనుకోండి, అందులోకి చెప్పుకోండి, ఆ క్వశ్చన్ రాసుకోండి, దీన్ని వదిలేయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది వదిలేయమని కాదు, మీకు ఎక్కువ అనిపిస్తుంది 11 పాయింట్ రాయాలి కదా 5 మార్కుల క్వశ్చన్కి అనుకున్నప్పుడు వేరే క్వశ్చన్ చాయిస్ చాలా ఉంది మీకు. అవునా, ఎన్ని 16 ఇస్తున్నాడు, 16 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు రాయాల్సింది 8. అందుకని చాలా క్వశ్చన్లు ఇవే ఉంటాయి మ్యాక్సిమం. సో ఇక్కడ మీరు అడగకపోతే మొత్తం 10 పాయింట్స్ రాయాల్సిందే. ఓకే, నెక్స్ట్ డిస్క్రైబ్ ద ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. ఆక్యుపేషన్ మీన్స్ ప్రొఫెషన్. ఏముంటుంది, అగ్రికల్చర్. సో డెఫినేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. ఇండస్ట్రియల్ సెక్టర్, definition of industrial sector and how much percentage of people depends on the industrial sector. Service sector, definition of service sector and how much percentage of people depends on service sector. This is occupation. Occupation means profession. Occupational distribution of India in India. అదే క్వశ్చన్ అడుగుతున్నాడు అక్కడ మనకు, ఈజీ ఆన్సర్సే. నెక్స్ట్, ఎగ్జామిన్ ద కాజెస్ ఫర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఎస్, ఎగ్జామిన్ ద కాజెస్ ఫర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఇన్ఈక్వాలిటీస్ వాట్ ద కాజెస్ అడిగాడు చూడండి, ఇక్కడ మెజర్స్ అడగాలి. కాజెస్ అడిగితే కాజెసే రాయండి. దేనికి, ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఈ క్వశ్చన్ బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, నెక్స్ట్, ఎగ్జామిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఎస్, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి ఒక క్వశ్చన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు ఖచ్చితంగా. అవి మీకు 9 పాయింట్స్ ఏమున్నాయి, ఐ థింక్ నాకు తెలిసి 5 మార్క్స్ క్వశ్చనే కదా అని 5 పాయింట్స్ రాయదు, ఉన్నాయి మొత్తం రాయాల్సింది. ఓకే, నెక్స్ట్, రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్. యాక్చువల్గా నీతి ఆయోగ్ అనేటువంటి దాంట్లో చాలా కాంట్రవర్సీ ఉంది. ఎందుకంటే నీతి ఆయోగ్లో అక్కడ స్ట్రక్చర్ ఉంది, తర్వాత నీతి ఆయోగ్ ఫంక్షన్స్ ఉన్నాయి, తర్వాత నీతి ఆయోగ్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే నీతి ఆయోగ్, రైట్ అబౌట్ నీతి ఆయోగ్ అంటే ఏం రాయాలి, నోట్ ఆన్ నీతి ఆయోగ్ అంటే ఏం రాయాలి అనేది కొంచెం కాంట్రవర్సీలోనే ఉంది. కాకపోతే మనం ఫంక్షన్స్ వాడుతున్నాం. ఎక్స్ప్లెయిన్ ద రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్ ఉన్నప్పుడు ఫంక్షన్లు రాయండి. ఒకవేళ అది మీకు వర్డ్స్ కొంచెం లైన్స్ అనేవి కొంచెం హార్డ్గా అనిపిస్తాయి, ఎందుకంటే ఆ టర్మినాలజీ అంతా డిఫరెంట్గా ఉంటుంది, నీతి ఆయోగ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ ఉంటే దాన్ని చాయిస్ కింద వదిలేసుకో, అది కన్ఫర్మ్ క్వశ్చన్, డెఫినెట్ క్వశ్చన్, ఎగ్జామినేషన్ ఆల్రెడీ ప్రింట్ అయ్యి ఉంది అది నీతి ఆయోగ్. ఓకే, సో అలా మీకు కొంచెం హార్డ్ అనిపించింది అనుకోండి, కాంట్రవర్సీ క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, దాన్ని పక్క పెట్టి నెక్స్ట్ చాయిస్ ఇంకోటి తీసుకో. చాయిస్ చాలా ఉన్నాయి, అట్లా కాంట్రవర్సీల వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు ఇంకొకటి తీసుకున్నారు అనుకోండి, ఎవరికి క్లారిటీ లేదు దాని మీద, ఆ క్వశ్చన్ మీద ఎవరికి క్లారిటీ లేదు కరెక్ట్గా. కాకపోతే మనం లాస్ట్ ఇయర్ నుంచి మనం ఫంక్షన్సే చెప్పుకుంటున్నాం. ఓకే, సో అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు వస్తుంది ఖచ్చితంగా, ఎగ్జామినేషన్ ఉంది, అది వచ్చినప్పుడు వేరే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్. నెక్స్ట్, వాట్ ఈజ్ ప్లానింగ్ ఎక్స్ప్లెయిన్. ఈ క్వశ్చన్ కొత్తగా ఇప్పుడు యాడ్ అయింది. వాట్ ఈజ్ ప్లానింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్. కొన్ని అడ్జస్ట్మెంట్స్ వల్ల ఈ క్వశ్చన్ ఇందులోకి రావాల్సి వచ్చింది, ఎందుకంటే కొన్ని ఫైనల్ ఫినిషింగ్ చేశాను ఈ గెస్ పేపర్కి. 5 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్స్కి ఈ గెస్ పేపర్కి కొంచెం మళ్ళీ దీన్ని ఆలోచించి
మొత్తం ఒక ఫైనలైజ్ చేశాను దీన్ని. సో ఇది ఫైనల్ పేపర్ ఇక, దీంట్లో మార్పు లేదు, ఎలాంటి మిస్టేక్స్ అనేటువంటి మార్పు అనేది లేదు, ఖచ్చితంగా ఇదే ఫైనల్ పేపరు. సో ఈ క్వశ్చన్ అందులో భాగంగా ఈ క్వశ్చన్ వచ్చేసింది. వాట్ ఈజ్ ప్లానింగ్ ఎక్స్ప్లెయిన్, ఇది కూడా చదవండి. నెక్స్ట్, అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ, ఇట్ ఇస్ కాల్డ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. గ్రీన్ రెవల్యూషన్, దాన్ని న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ అన్నాడు. సో దానికి చిన్న ఆన్సర్, అది 4 పాయింట్స్ ఏమి ఉంటాయి. సో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్ ఇన్ ఇండియా. ఇక్కడ కూడా కాంట్రవర్సీ ఏంటి, కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్ ఇన్ ఇండియా అన్నాడు. మెజర్స్ అడిగాడా, అడగలేదు, అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. మెజర్స్ అని అడిగితేనే మీరు రాయాలి, అడగకపోతే రాయాల్సిన అవసరమే లేదు. అందుకని ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఏమన్నాడు, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్ ఇండియా అని 10 మార్క్స్లో అడిగాడు అనుకుందాం, అంతే రాయండి. లేదు, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్ అండ్ మెజర్స్ టు రెడ్యూస్ ద రూరల్ ఇండెట్నెస్ అన్నాడు, అప్పుడు కలిపి రాయాలి. క్వశ్చన్ ఎలా అడిగితే అలానే రాయాలి, అర్థమవుతుందా? అందుకని మీకు ఇక్కడ రూరల్ ఇండెట్నెస్ కాజెస్ అడిగాడు, కాజెసే రాసేది. ఓకే, నెక్స్ట్, ఇండికేట్ ద మెజర్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. మెజర్స్ టు సాల్వ్, సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ ఫేస్డ్ బై ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. సో what are the measures to solve the problems of small scale industries in India? So scarcity of raw material, scarcity of credit facilities, scarcity of transport facilities, so many problems are there, marketing facilities. So avanni meeru explain cheyalisi untundi. So indicate the measures to solve the problems of small scale industries in India. 15th. Next, 16th, what is the tertiary sector? Explain the importance of tertiary sector in Indian economy. What is the tertiary sector? First you have to write the definition. What is tertiary sector? Tertiary sector is also known as service sector. Health, education, transport, communication, banking, insurance are come under the tertiary sector. This is definition. Next, importance. Okay, so what is tertiary sector? Explain the importance of tertiary sector in Indian economy. Next, what are the major objectives of LIC? Objectives మాత్రమే రాయాలి, రాస్తే పైన ఇంట్రడక్షన్ ఒక లైన్ రాసేసి దాని ఆబ్జెక్టివ్స్ రాయాలి. ఓకే, నెక్స్ట్, అసెస్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఇండియన్ ఎకానమీ. అన్ని తీసేయగా, ఘాట్ కానీ WTO కానీ అవన్నీ తీసేయగా మిగిలిన ఇదే క్వశ్చన్. అసెస్ టు రోల్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఇండియన్ ఎకానమీ, ఈ క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్, 19th, వై షుడ్ వీ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. పాయింట్ వైజ్గా రాయండి, 1 by 1 పాయింట్, ముద్దగా రాయకండి, గుంపులుగా రాయకండి, కుప్పగా రాయకండి. 1 by 1 పాయింట్ వైజ్గా రాస్తే చదివేవాడికి కూడా ఈజీగా ఉంటుంది, మార్క్స్ ఈజీగా వేస్తాయి. సో వై షుడ్ వీ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ ఎగ్జామినేషన్లో ఉన్నది ఆ క్వశ్చన్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజీ ఆన్సర్. సో ఈ క్వశ్చన్. నెక్స్ట్, write a brief note on educational profile of Telangana. ఇది కూడా చాలా లాంగ్ ఆన్సర్ అండి. ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ ప్రొఫైల్లో చాలా ఉన్నాయి, అన్నీ రాయాల్సిన అవసరం లేదు, మీరు బ్రీఫ్గా రాసుకుంటూ అన్ని పాయింట్స్ కవర్ చేయండి. ఓకే, తెలంగాణ స్కూల్స్ కానించి, కాలేజీ కానించి, డిగ్రీ కాలేజీ కానించి, యూనివర్సిటీ కానించి, మోడల్ స్కూల్స్ కానించి, కస్తూర్బా కాలేజీ స్కూళ్ళ కానించి, సో చాలా ఉన్నాయి, అవన్నీ మీరు డీటెయిల్గా రాయాల్సిన అవసరం లేదు, బ్రీఫ్గా రాసుకుంటూ వస్తే చాలు. ఓకే, సో ఇది న్యూ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ స్టేట్. క్లియర్. నెక్స్ట్, డిస్క్రైబ్ ద హెల్త్ సెక్టార్ ఇనిషియేటివ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. డిస్క్రైబ్ ద హెల్త్ సెక్టార్ ఇనిషియేటివ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఓకే, ఇవి 22 క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్లో అడిగేటటువంటివి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సార్ మీరు 5 మార్క్స్ క్వశ్చన్లను ఇచ్చాడు, ఈ క్వశ్చన్ 5 మార్క్స్కే వస్తుందా? ఒక్కొక్కసారి దీంట్లో కొన్ని క్వశ్చన్లు 10 మార్క్స్గా కూడా అడగచ్చు. 10 మార్క్స్లో అడిగిన క్వశ్చన్ దీంట్లో 5 మార్క్స్గా కూడా అడగచ్చు. ఏది 5 మార్క్స్ ఏది 10 మార్క్స్ అని కరెక్ట్గా కన్ఫామ్గా చెప్పటం సాధ్యం కాదులే, కానీ మనం గెస్ట్ చేసుకున్నది మాత్రం ఈ విధంగా ఉంది. ఇందులో ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఉంది, ఆ 5 మార్క్స్ క్వశ్చన్ తీసుకొని 10 మార్క్స్ క్వశ్చన్ చేయొచ్చు. సపోజ్ ఇదే క్వశ్చన్ తీసుకుందాం, ఏమని ఎగ్జామిన్ ద కాజెస్ ఫర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ అనొచ్చు, అదే 10 మార్క్స్కి ఇవ్వచ్చు. అందుకని కరెక్ట్గా ఇదే అని మీరు బట్టి బైహార్ట్ చేసుకున్నట్టుగా ఉండాల్సిన అవసరం లేదు క్వశ్చన్. కాబట్టి
క్వశ్చన్ మీకు వచ్చా లేదా అది చూసుకోండి. ఓకే, సపోజు ఇక నేను ఏమి ఇచ్చాను, ఈ ముందు క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇందులో ఏమన్నా నేను ఏది తీసుకుందాం, ఇది తీసుకుందాం. ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్ ఇన్ ఇండియా అనే క్వశ్చన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ సార్ ఏం చెప్పాడు, కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్ అడుగుతాడు కాబట్టి కాజెస్ చదువుకొని పోతారు మీరు. అప్పుడు ఏమడుగుతాడు, మెజర్స్ అడుగుతాడు. అరే సార్ కాజెస్ చెప్పాడు కదా, మెజర్స్ వచ్చింది ఏంటి ఎగ్జామినేషన్లో, మీకు కాన్సెప్ట్ చెప్పాను, ఆ కాన్సెప్ట్ మొత్తం రావాలి. అంటే కాజెస్ రావాలి, మెజర్స్ రావాలి. ఒకవేళ దీనికి మెజర్స్ యాడ్ చేశాడు అనుకోండి, అది 10 మార్క్స్లోకి వెళ్ళిపోతుంది. క్వశ్చన్ ఇదే, ఆ క్వశ్చన్లో కాజెస్ మెజర్స్ రెండు మీరు చదువుకొని ఉండాలి. ఏది అడిగితే అది రాయాలి. కాజెస్ మెజర్స్ అడిగితే రెండు కలిపి రాయాలి, ఓన్లీ కాజెస్ అడిగితేనే కాజెస్ రాయాలి, మెజర్స్ అడిగితే మెజర్స్ రాయాలి. కానీ మీకు కాన్సెప్ట్ మాత్రం మొత్తం వచ్చి ఉండాలి. ఇక్కడ ఇది అదే తీసుకుందాం. ఇందాక అనుకున్నాం మనం ఏమని, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ ఇండియా అన్నాడు ఈ క్వశ్చన్. ఇప్పుడు మెజర్ చదువుకోలేదు, అప్పుడు ఎగ్జామినేషన్లో ఏం చేశాడు, వాడు మెజర్స్ అడిగాడు అనుకుందాం, అప్పుడు ఇబ్బంది కదా. అందుకని ఏం చేయాలి, కాజెస్ చదవాలి, మెజర్స్ చదవాలి, రెండు చదువుకోవాలి. కానీ ఎగ్జామినేషన్లో ఎలా వస్తే అలాగే రాయాలి. మెజర్స్ కూడా చదువుకున్నాను సార్, మరి కాజెస్ ఉన్న తర్వాత మెజర్స్ వద్దా అంటే వద్దు, వాడు అడగలేదు, నువ్వు రాయాల్సిన అవసరం లేదు, కానీ నీకు వచ్చి ఉండాలి. రాజుకి అర్థమైందా, నీకైతే వచ్చి ఉండాలి, అడిగితే రాయాలి, లేకుంటే అవసరం. అందుకని 10 మార్క్స్ 5 మార్క్స్ ఏ విధంగానైనా మీకు అటు ఇటు అడగవచ్చు. ఓకే, ఇది 5 మార్క్స్ సెక్షన్ అండ్ మోస్ట్లీ కన్ఫ్యూజన్ క్వశ్చన్ సెక్షన్. అది కన్ఫ్యూజన్ సెక్షన్ అంటే క్వశ్చన్ సెక్షన్, కన్ఫ్యూజన్ సెక్షన్ ప్లస్ ఈసారి కొంచెం ఛాయిస్ పెంచాడు కాబట్టి అంత నాకు హార్డ్ ఉంటుంది సెకండ్ సెక్షన్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పోయినసారి తక్కువ ఉన్నాయి క్వశ్చన్స్, ఈసారి క్వశ్చన్లు పెంచాడు కాబట్టి అంత హార్డ్ ఉంటుంది అని అనుకోని క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీగా సెకండ్ సెక్షన్ కూడా మనం ఈజీగా నేర్చుకొని మా ఎక్కువ మార్కులు పొందేటటువంటి ఛాన్సెస్ ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెక్షన్ విషయానికి వస్తే ఇక్కడ మనకు 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 25 క్వశ్చన్స్ ఇస్తాడు, 25లో 15 అటెంప్ట్ చేయాలి. 15 అటెంప్ట్ చేయాలి అంటే ఒకసారి చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి. ఎకనామిక్ గ్రోత్ సింపుల్, డెఫినేషన్ మాత్రమే రాయాలి. నెక్స్ట్ ఇంక్లూజివ్ గ్రోత్, ఇది చేసి బుర్ర బద్దలైపోయినాయి. ఇవన్నీ సెలెక్ట్ చేయాలంటే అంత ఆషమాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఏ క్వశ్చన్లు ఇస్తాడో, ఎలా ఇస్తాడో, ఎట్లా అడుగుతాడో, మళ్ళీ మీకు ఆ ట్రస్ట్గా మీకు చెప్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ మీకు ఉండాలి, ఆ క్వశ్చన్లు రావాలి. అంత ఈజీ కాదు క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం అంటే. ఓకేనా, సో ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ రెండు క్వశ్చన్స్ ఫస్ట్ లెసన్లో నుంచి. నెక్స్ట్ లిటరసీ రేట్, ఇది లిటరసీ రేట్. నెక్స్ట్ జననీ సురక్షా యోజన స్కీమ్, నెక్స్ట్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, సింపుల్ క్వశ్చన్, డెఫినేషన్. నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్, పర్ హెడ్ ఇన్కమ్ ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా కూడా మీరు వేయాల్సింది. ఓకేనా, నెక్స్ట్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, చూడండి ఇక్కడ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ద పీపుల్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ మోర్ దాన్ రిక్వైర్డ్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. సో ఈ క్వశ్చన్ దీనికి ఆల్టర్నేటివ్ లేదుగా, ఇదే క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా అయితే మీకు రీజనల్ ఇంబ్యాలెన్సెస్ 30% తీసేశాడు, కానీ ఇందులో ఛాన్స్ లేదు, ఇదే క్వశ్చన్ ఉందిగా, అందుకని దీన్నే తీసుకున్నాను. సో ఇది కూడా చదవండి, ఇది కూడా ఎగ్జామినేషన్ రావచ్చు, ఇంకో ఛాన్స్ లేదు కాబట్టి. బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. నెక్స్ట్ నీతి ఆయోగ్, డెఫినేషన్ రాయాలి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అని దాని గురించి జస్ట్ ఇంట్రడక్షన్ ఒక 2 లేదా 3 వాక్యాలు లైన్లో రాస్తే సరిపోతుంది. ఓకేనా, నీతి ఆయోగ్. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్, ఇది కూడా డెఫినేషన్ సేమ్. నెక్స్ట్ బఫర్ స్టాక్, చాలాసార్లు అడిగాడు, మళ్ళీసారి కూడా అడుగుతాడు, బఫర్ స్టాక్. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ, టు ప్రొవైడ్ ఫుడ్ ఫెసిలిటీస్ టు టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ, ఫుడ్ సెక్యూరిటీ, అందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేయటం. అందరికీ అంటే ఇక్కడ ఎవరైతే పావర్టీలో ఉన్నారో రేషన్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్, ఇదే లేని వాళ్ళకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా, సో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ అనొచ్చు, లేదా గ్లోబలైజేషన్ అని కూడా అనొచ్చు. సార్ గ్లోబల్ మార్కెట్ ఇచ్చాడు, గ్లోబలైజేషన్ వచ్చింది కదా, గ్లోబ్ అంటే అంతే ఇక, గ్లోబల్ మార్కెట్ అనొచ్చు, గ్లోబలైజేషన్ అనొచ్చు. నెక్స్ట్ టెరిషరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఇందాక డెఫినేషన్ చెప్పాను నేను. టెరిషరీ సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ విచ్ వి రిక్వైర్డ్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. నెక్స్ట్ గ్రేడింగ్, ఇది ఒకటి చేంజ్ అయింది మళ్ళీ, అందులో లేదు, ఇందులో యాడ్ చేసుకున్నాము. గ్రేడింగ్, సో ఇది మార్కెటింగ్ అగ్రికల్చరల్ డిఫెక్ట్స్లో వస్తుంది మనకు గ్రేడింగ్. నెక్స్ట్ భారత్ నెట్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, భారత్ నెట్. నెక్స్ట్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇతర దేశాల నుంచి మనకు ఇన్వెస్ట్మెంట్ రావడం. ఎఫ్డిఐ, ఇన్విజిబుల్ చెప్పాను ఇంతకుముందు 5 మార్క్స్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇన్విజిబుల్స్. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది క్వశ్చన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ క్వశ్చన్ ఇంపార్టెంటే. నెక్స్ట్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ టిఎస్ ఐపాస్, ఓకే. నెక్స్ట్ ఆసరా పెన్షన్ స్కీమ్, ఓకే. నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి, ఓకే. సో ఇవి మీకు 47 క్వశ్చన్స్. ఇంకోటి రైతు బంధు అని కూడా ఉంది, అది కూడా చదువుకోండి. ఆ క్వశ్చన్ కూడా రైతు బంధు, రైతు బీమా, అవి కూడా రైతు బంధు ఇంతకుముందు ఉన్నదే, రైతు బీమా కొత్తగా పెట్టినటువంటిది, సరే అడిగితే అడుగునొచ్చు, అది కూడా నేర్చుకొని పెట్టుకోండి. సో ఇది ఓవరాల్గా మీకు రేపు జరగబోయేటటువంటి ఒక ఎగ్జామినేషన్లో ఫ్రాంట్గా మీరు ఈ క్వశ్చన్లు చదివితే చాలు. మీరు ఎక్స్ట్రా ఏ ఒక్క క్వశ్చన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ సెక్షన్లో మాత్రం కొన్ని ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, అదొక్కటి లాస్ట్ లెసన్ ఒకటి చూసుకోండి. ఇక్కడ కళ్యాణ లక్ష్మి ఇచ్చాను, రైతు బంధు ఒకటి ఉంది, రైతు బీమా ఒకటి ఉంది, ఓకే. కొంచెం అవి చూసుకోండి అంతే, అంతకుమించి వేరే ఏ మార్పు లేదు. మీరు హ్యాపీగా 99 మార్క్స్ కోసం ఈ పేపర్ని నేను తయారు చేశాను. మీరు ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 99 మార్కులు వస్తాయి. ఇంతకు మించి పేపర్ అస్సలు రానే రాదు, అసలు నెవర్. మీరు ఊహించడం కూడా వేస్ట్, ఓకే. కాబట్టి ఈ పేపర్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేను చాయిస్ ఎక్కువ ఇచ్చాను చాలా, ఎందుకంటే యాక్చువల్గా కొన్ని క్వశ్చన్సే ఇచ్చేవాడిని, కానీ ఓన్లీ పేపర్ క్వశ్చన్సే ఇచ్చాను. ఇన్ని క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి, 47 క్వశ్చన్స్ వస్తాయి మీకు ఎగ్జామ్లో, నీకు 47 ఇచ్చాను. డిటో 47 క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి. సేమ్ ఏ సెక్షన్లో ఎన్ని వస్తాయని కూడా సేమ్ అదే మోడల్ పేపర్గా గెస్ పేపర్ ఇచ్చాను. ఈ ఒక్క పేపర్ చాలు, మీ జీవితాన్నే మార్చేస్తుంది కంప్లీట్గా, ఓకేనా. సో స్టూడెంట్స్, టైం తక్కువగా ఉంది, కాన్సన్ట్రేషన్ చేయండి. ఇవే క్వశ్చన్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. 2 మార్క్స్, 5 మార్క్స్, 10 మార్క్స్. సో నేను ఎలా రాయాలి అని పేపరు ప్రజెంటేషన్ చేస్తాను, పేపర్ ప్రజెంటేషన్ మీద ఒక వీడియో చేస్తాను. సో దాంతో మీకు 99 మార్క్స్, ఆల్రెడీ 99 మార్క్స్ వీడియో చూసినా సరిపోతుంది మీకు, ఎలా ఏమిటి అనేటువంటిది. ఒకవేళ లేదు అంటే మళ్ళీ పేపర్ ప్రజెంటేషన్ గురించి ఒక వీడియో చేస్తాను. సో బిజీ వల్ల అన్నీ ఒకేసారి చేయలేకపోతున్నాను. సో స్టూడెంట్స్, ఇది మీరు రేపు రాయబోయేటటువంటి మేలో బోర్డ్ ఎగ్జామినేషన్ తెలంగాణ వారికి స్పష్టంగా క్లియర్గా ఇదే క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్లో దిగుతాయి, ఓకే. ఇట్స్ ఫ్యాక్ట్, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీరు ఏది ఇంకొకటి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవే క్వశ్చన్లు సీరియల్గా మీరు బైహెడ్ చేయండి, కన్ఫామ్గా ఇవే క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్లో దిగుతాయి. ఇందులో మీకు 30% సిలబస్ తీసేసాను. తీసేసిన తర్వాత బాగా 3 రోజులు కష్టపడి దీనికి ఆలోచించి బాగా ఒక ఫ్రేమ్వర్క్ చేసి క్వశ్చన్లు మీకు తయారు చేయడం జరిగింది, ఓకే. స్టూడెంట్స్, ఇది మీకు ఓవరాల్గా ఇదే పేపరు ఎగ్జామినేషన్ దిగుతుంది, ఓకే. స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.